హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం పెసరట్టు క్రిస్పీగా ఎలా చేయాలో తెలుసుకుందామండి. ముందుగా నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకుంటున్నానండి. ఇక్కడ 2 కప్స్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. పొట్టు లేనివి తీసుకుంటున్నాను. పెసలైనా తీసుకోవచ్చండి, మూంగ్ దాల్. ఇక్కడ నేను 2 కప్స్ తీసుకున్నానండి. తర్వాత కొంచెం మినప్పప్పు, పావు కప్పు మినప్పప్పు తీసుకుంటున్నానండి అదే కప్పుతో. తర్వాత కొంచెం మెంతులు వేస్తున్నానండి. చూడండి, ఇవి నైట్ నానబెట్టుకున్నానండి, కడిగి నానబెట్టుకున్నానండి. చూడండి నానేయండి, ఇవి అర్థమవుతుంది. మార్నింగ్ అండి ఇది. తర్వాత నేను ఇక్కడ అటుకులు వేస్తున్నానండి. ఇది క్రిస్పీ కోసం, కలర్ కోసం 2 అండి. ఇవి ఒక 10 మినిట్స్ అందులో నానితే సరిపోతుందండి. తర్వాత అందులో వేయడానికి అల్లం, పచ్చిమిర్చి తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకొని. అల్లాన్ని పొట్టు తీసేసి వేసుకుంటున్నానండి, పీల్ ఆఫ్ చేసి. మిక్సీ జార్లో ఇవి పచ్చిమిర్చి, అల్లం, మనం నానబెట్టుకునే అన్నీ ఇందులో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవడమేనండి. చూడండి, మెత్తగా పట్టుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. అంతేనండి, మన దోశ బ్యాటర్ రెడీ అయిపోయింది. తర్వాత ఇది పాన్ పెట్టుకొని, దోశ పాన్ పెట్టుకొని దోశ వేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా క్రిస్పీగా కూడా వస్తుందండి పెసరట్టు. ఇలా చేసి చూడండి. అంతకన్నా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి, మన వేడి వేడి పెసరట్టు రెడీ అయిపోయిందండి. ఇది ఇన్స్టాంట్ అల్లం చట్నీ, పల్లీ చట్నీతో బాగుంటుందండి. అది తెలియని వాళ్ళు నా ఛానల్లో ఉందండి, చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత కలర్ వచ్చిందో. ఇన్స్టాంట్ అల్లం చట్నీ, పల్లీ చట్నీ అండి అక్కడ. అంతేనండి, మన పెసరట్టు రెడీ. ఇన్స్టాంట్ అల్లం చట్నీని నేను చాలా పోస్ట్ చేశానండి నా ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దాన్ని మళ్ళీ ఒకసారి చూడండి ఎలా చేసుకోవాలో. మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్.